బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్ తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ముగియక ముందే ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ పై మర్డర్ కేసు నమోదైంది. రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో షకీబ్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 లో భాగం. కానీ ఇప్పుడు షకీబ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. నివేదిక ప్రకారం మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో క్రికెటర్ షకీబ్ ను 28వ నిందితుడిగా చేర్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు. కానీ అక్కడ అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయింది. దీంతో షకీబ్ పదవి కోల్పోయాడు. ఇక కోర్టు ప్రకటన ప్రకారం ఆగస్టు 5న రూబెల్ అడబోర్లోని రింగ్ రోడ్ లో నిరసన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రూబెల్ ఛాతీ, కడుపులో బుల్లెట్లు తగిలాయి. దీంతో తీవ్రంగా గాయాలు కాగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆగస్టు 7న మృతి చెందాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.